ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య శాస్త్రులతో పరిసయ్యులతో ఈ మాట చెప్తున్నాడు. శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయిచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్లు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ప్రియులారా, వెలుగు తరచుగా సత్యం, ధర్మం మరియు శుద్ధతను సూచిస్తుంది. చీకటి పాపం, అజ్ఞానం మరియు ఆధ్యాత్మిక అంధత్వాన్ని సూచిస్తుంది. ఈ సందర్భంలో పాపం మరియు చీకటితో నిండిన లోకములో సత్యం మరియు నీతి యొక్క మూలం తానేనని యేసయ్య ప్రకటించాడు. నేను లోకమునకు వెలుగును అని యేసయ్య ప్రకటించినప్పుడు ఆయన తనను తాను అంతిమ మార్గదర్శిగా మరియు మానవాళికి ఆధ్యాత్మిక వెలుగు యొక్క మూలంగా చూపుతున్నాడు. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని చెప్పడంతో ఆయనను వెంబడించువారు పాపం మరియు ఆధ్యాత్మిక అంధత్వం యొక్క చీకటి నుండి విముక్తి పొందుతారని, ఆయనను వెంబడించడం అంటే ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనకు విధేయత చూపడమేనని, మరియు మనం ఆయన నుండి వెనక్కు తగ్గితే జీవితంలోని అతి ప్రాముఖ్యమైన విషయాల గురించి తెలియక చీకట్లోనూ అజ్ఞానంలోనూ ఉండిపోతామని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, యేసయ్య జీవితం, ఆయన క్రియలు, ఆయన మాటలు దేవుని గురించి, మనిషి గురించి, మనిషి యొక్క పాప క్షమాపణ గురించి, దేవుడు ఏం చేస్తాడో, మనిషి ఏం చేయాలో అన్నదాని గురించిన సత్యాన్ని వెల్లడి చేశాయి. ఈ వెలుగు వాస్తవమైన వాటికి, వాస్తవం కాని వాటికి, సత్యానికి అసత్యానికి ఉన్న తేడాను స్పష్టం చేసింది. ఇది పరలోకానికి మార్గం చూపుతుంది. అయితే క్రీస్తును వెంబడించే వారికే ఈ వెలుగు ఉపయోగపడుతుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలమునై ఉన్నాము. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిమి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతిమి. ప్రియులారా, మనము పరదేశులమును, యాత్రికులమునై ఉన్నాము గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మనలను ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మన సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము అని. సహోదరి సహోదరులారా, మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, నీవు లోకమునకు వెలుగు అని, నిన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని, నిన్ను వెంబడించడం అంటే నీ యందు నమ్మిక ఉంచి నీకు విధేయత చూపడమేనని నీవు తెలియజేశావు.
దేవా, మేము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మను పిలిచిన నీ గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, నీ సొత్తైన ప్రజలమునై ఉన్నాము గనుక, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు నీ ప్రజ అయితిమి గనుక, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతిమి గనుక, మేము ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మమ్ములను ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మా సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున నిన్ను మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, మేము వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొని మా ధైర్యమును విడిచిపెట్టక దానికి ప్రతిఫలముగా కలుగు గొప్ప బహుమానమునందు మా దృష్టి నిలుపుటకు కృపచూపమని, మేము నీ చిత్తమును నెరవేర్చిన వారమై వాగ్దానము పొందు నిమిత్తము ఓర్మి గలవారమై ఉండే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.